విశాఖలో తన భార్యని వదిలించుకునేందుకు ఒక భర్త తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరొక పెళ్లి చేసుకోవడానికి భార్యని అనుమానిస్తూ విడాకుల నోటీసు పంపాడు. 2.5 ఏళ్లుగా విదేశాల్లోనే ఉంటూ భార్యని కొడుకును వదిలేశాడు. దీంతో న్యాయం కోసం బాధితురాలు పోరాడుతోంది. ఆమె తన ఆవేదనని ఎన్టీవీకి చెప్పుకుంది. మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ లైవ్ లో ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. దుర్గా ప్రసాద్, ఒకటి పరితోష్, విశాఖపట్నంలో జ్యోతి అనే మహిళకు ఈ యొక్క విషాదకరమైన ఒక వార్త నిన్ననే విన్నది. తన అత్తమామల నుంచి ఒక లాయర్ నోటీసులు వచ్చే విడాకులు ఇవ్వాలి మా కొడుకుతో నువ్వు కాపురం చేయకూడదు, అందుకు నీకు అర్హత లేదు అంటూ కూడా ఒక నోటీసులు రావడంతో ఆవిడ తీవ్ర ఆవేదన చెందుతుంది. అయితే 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఈ కాపురం చక్కగా సంతోషంగా గడుపుదామని చెప్పి అనుకున్న ఈ యొక్క జ్యోతికి ఈ యొక్క విషాదకరమైన వార్త విన్న తర్వాత అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జ్యోతి. ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ నోటీస్ రావడం వచ్చే కారణం ఏంటి చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మా ఫ్యామిలీ నచ్చలేదండి. మా వైఫ్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వాళ్ళకి కావాల్సింది హై డౌరీ అండ్ హై క్లాస్ ఫ్యామిలీ కావాలంట వాళ్ళకి. మేము వాళ్ళకి తగిన వాళ్ళం కాము అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ నోటీస్లో ఏం మెన్షన్ చేశారంటే నా క్యారెక్టర్ గురించి మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు. అబ్బాయి నాకు 2 years నుంచి వదిలేశాడు, వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, అసలు కనిపించడం లేదు కూడా, ఫోన్ నెంబర్ లేదు, ఏ అడ్రస్ లేదు, ఏమీ లేదు నా దగ్గర. నేను పెద్దవాళ్ళకి వెళ్ళి అడుగుతున్నా నాకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. రెక్లెస్గా ఆన్సర్ ఇవ్వడము అండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, బాబు మీదకి నా మీదకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, తప్పుగా మా అత్త నా ఎదురుగా నా మొహం మీద చెప్పింది ఏంటంటే పెళ్ళికి ముందట నేను ఎవరితోనో తిరిగాను అనుకొని చెప్పి నా మొహం మీద చెప్పింది. అండ్ ఇదే నోటీసులోన కూడా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే నేను ఈ బాబు రంజీవ్ అధిరాజ్ నా బాబు, నా సర్వస్వం, నా జీవితం మొత్తం అంతా వీడే నాకు. అలాంటి అబ్బాయి వాడికి పుట్టలేదంట, వేరే ఎవరికో పుట్టాడంట. వీడు ఎవరో తెలీదు. ఇందులో మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే సుమన్ అన్న అబ్బాయి పేరంట. ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు. బట్ ఇందులో ఏం రాసున్నారంటే పెళ్ళికి ముందు పెళ్ళిన తర్వాత కూడా పెళ్ళికి ముందు కూడా నాకు రిలేషన్స్ ఉన్నాయట, ఎవరితోనో రిలేషన్స్ ఉన్నాయంట, నేను మెయింటైన్ చేస్తున్నానంట, స్టిల్ నేను మెయింటైన్ చేస్తున్నానంట. వాళ్ళ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు అండ్ ఏవేవో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి చూస్తున్నారు. ఈ బాబు వాళ్ళ అబ్బాయికి పుట్టలేదు అనుకొని చెప్తున్నారండి. విజయ్ ఆనంద్ కొత్తపల్లి TCS కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఈ బాబు వాడికి పుట్టలేదని చెప్తున్నాయి. ఇది మెన్షన్ చేస్తున్నారు. నాకు ఫోన్ వస్తే 24 hours అబ్బాయిల ఫోన్ మాత్రమే వస్తుంది అనుకుని అంటున్నారు వీళ్ళు. నేను మార్నింగ్ వెళ్ళిపోయి మిడ్ నైట్ 1 o'clock 2 o'clock ఇంటికి నేను రిటర్న్ అవుతున్నానని ఇందులో మెన్షన్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజము అనుకొని నేను అడుగుతున్నాను. వాళ్ళు పంపించడం అయితే పంపించేశారు కానీ ఎంతవరకు అది నిజము? వాళ్ళ బాబు కాదనుకుని అంటున్నాడు. సరే, ఎక్కడ దాంగుని ఉన్నాడో వాడు లండన్లో కదా, TCS కంపెనీ త్రూగా వెళ్ళాడు, లండన్కి వెళ్ళాడు కదా. సో రమ్మని చెప్తున్నాను నేను. DNA టెస్ట్ నేను బాబుకి అతనికి ఇద్దరికి అన్ని మీడియా త్రూగా సొసైటీ ముందు జరిపిస్తాను. ఇది నేను తప్పు చేయను, నేను ఇది యాక్సెప్ట్ కూడా చేయను. ఈ విషయం నా బాబుది, నాది. అంటే పెళ్ళై 5 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా తన కొడుకు కాదని, అలాగే అత్తమామలు కూడా అతను అబ్బాయి మా మనవడ కాదని చెప్పి అంటే ఏదో విధంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రస్తుతం జ్యోతి మాటలో మనకు అర్థమవుతుంది. అసలు మీ హస్బెండ్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఎన్నాళ్ళుగా మీరు వైజాగ్లో ఉంటున్నారు? నేను 2 years నుంచి వైజాగ్లోనే ఉన్నానండి. అతను ఫస్ట్ US లో అతనితో ఉన్నాను. చాలా ప్రాబ్లమ్స్ చేశారు అక్కడ కూడా నాకు. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 9th April 2010లో అయిందండి నా మ్యారేజ్. దాని తర్వాత అతను యాక్చువల్లీ ఏ కోడలైనా సరే అట్లీస్ట్ 1 month అత్త మామతో ఉండాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవాలనుకుంటుంది. కానీ మా హస్బెండ్ ముందుగానే నాకు చెప్పారు, మెన్షన్ చేశారు. ఇంటిలో మమత అంటే మా ఆడవచ్చు ఉంటుంది, షీ ఈజ్ ద మెంటలీ డిప్రెషన్లో ఉంది, తనకి సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ అవుతుంది, తను కొట్టియొచ్చు, తిట్టియొచ్చు, చాలా వరగలుగుతాను అనుకొని నాకు ముందుగానే మెన్షన్ చేశారు. అందుకే నువ్వు అక్కడ ఉండవు, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు అని నాకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మమత జీవితము పాడైంది వాళ్ళ డాడీ వాళ్ళే అనుకొని క్లియర్గా చెప్పారు అతను.
అది క్లియర్ కట్లో చెప్పారు. మా డాడీ అంతా ఆడపడుచు జీవితం పాడు చేశారు మా డాడీ అని అనుకొని క్లియర్ కట్గా చేశారు. నువ్వు ఈ ఇంట్లో ఉండవు, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు అనుకొని చెప్పేసి నాకు చెన్నైకి పట్టుకొని వెళ్ళిపోయారు. విదిన్ 10 days నేను అక్కడ ఉన్నాను. 10 daysలో పట్టుకొని వెళ్ళిపోయారు అతను. అక్కడ డ్రింక్ నార్మల్లీ అబ్బాయిలు అందరూ కూడా డ్రింక్ చేస్తారు, ఇతను కూడా డ్రింక్ చేస్తారు. నేను ఏం పట్టించుకోలేదు, సరేలే ఉన్నాయి అనుకొని వదిలేశాను. నేను మా మమ్మీ డాడీకి కూడా చెప్పలేదు అతను డ్రింక్ చేస్తున్నారు అనుకొని. వాళ్ళ మా మమ్మీకి చెప్పారు అబ్బాయి డ్రింక్ చేస్తాడు, విదిన్ ఫ్యూ డేస్లో చెప్పారు అబ్బాయి డ్రింక్ చేస్తాడు, అబ్బాయికి మీరు చెప్పండి ఇలాగా డ్రింక్ చేయొద్దు, ఇలా హెల్త్ పోతుంది, ఇలా అవుతుంది, అలా పోతుంది అంటే మమ్మీ అన్నారు లేదు నేను చెప్పను, ఈ విషయం నేను చెప్పను అబ్బాయికి, మీరే చెప్పుకోండి, మీ అబ్బాయి కాబట్టి న్యూలీ మ్యారీడ్ వాళ్ళు గొడవలు వచ్చేస్తాయి అనుకుని మా మమ్మీ అన్నది. కానీ మా అత్తయ్య ఏం చెప్పిందంటే మా మమ్మీయే పబ్లిసిటీ చేస్తుంది అతను తాగుతున్నారు అనుకొని, అతను ఇలాంటి వాళ్ళు అనుకొని మొత్తం వచ్చిన తర్వాత కూడా అతను మిమ్మల్ని ఏ విధంగా హెరాస్ చేస్తుండేవాడు? హెరాస్మెంట్ అంటే ఎక్కువ డ్రింక్, హెవీ డ్రింక్ అయిపోతే అది వేరేగా ఉండేదండి. తన్నీయడము అలాంటివన్నీ చేసేవారు. నేను ఒకసారి బాబుకు కూడా తన్నేశారు. అతను ఫుల్గా తాగేసి ఉన్నప్పుడు అతను తెలియలేదు, మొత్తం తెలియలేక బాబుకు కూడా తన్నేస్తే నేను పట్టుకొని బయటికి వెళ్ళిపోయాను. తర్వాత ఇంట్లో అత్తవారి ఇంట్లో నేను ఒక రోజు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నేను అంటే మా హస్బెండ్ ఇక్కడ తాగేసి వచ్చి విశాఖపట్నంలో కూడా గొడవ చేశారు. గొడవ చేసి మా మమ్మీకి వర్గల్ లాంగ్వేజ్లో యూజ్ చేశారు. అత్తకి ఆ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు యాక్చువల్గా, అత్త మీదకి ఆ లాంగ్వేజ్ యూజ్ చేశారు. మా మమ్మీ డాడీ అన్నారు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడే అనుకుని అన్నారు. రాత్రి 4 o'clockకి వచ్చి గొడవ చేస్తే అతను వెళ్ళిపోయారు. అయితే నాకు మా హస్బెండే కావాలని చెప్పేసి నేను అతని దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు వద్దు, నాకు బాబు మా హస్బెండ్ కావాలని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తే అతను ఏమన్నారంటే మీ ఇంటికి వచ్చి నేను గొడవ చేశాను, మీ పరువు తీస్తానని నువ్వు మా ఇంటికి వచ్చి పరువు తీయడానికి వచ్చావా అనుకుని అడిగారండి నాకు. అండ్ ఆ రోజు కూడా మిడ్ నైట్ నాకు చాలా ప్రాబ్లం చేశారు. నువ్వు ఎందుకు ఇచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో మీ ఇంటికి అనుకుని నాకు గొడవ చేశారు. రాత్రి తాగేసి ఫుల్ హంగామా చేశారు. 5 o'clock మార్నింగ్ 5 o'clock వరకు నాకు అతను పడుకోలేదు, ఏమీ లేదు. మీ నుంచి విడాకులు తీసుకోవాలి మీ హస్బెండ్ అనుకుంటున్నారా లేదా మీ అత్తమామలు అనుకుంటున్నారా? మా అత్తమామ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మా అత్తమామే అనుకుంటున్నారు ఇది మాకు విడాకులు కావాలి, ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకు ఈ ఫ్యామిలీ వద్దు అనుకోని. అండ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే నేను మెంటల్నే అనుకొని చెప్తున్నారు. ఇంకా ఈ నోటీస్లో ఏమన్నారంటే నీ మెంటల్ అయితే ఇక్కడ రాసున్నారు నేను 1,50,000 వరకు నన్ను అర్న్ చేస్తున్నాను అని చెప్పేసి, పర్ మంత్ 50,000 నేను అర్న్ చేస్తున్నాను అని చెప్పేసి క్లియర్గా నోటీస్లో పంపించున్నారు. అది ఎలా అవుతుందండి? ఒకవేళ నేను మెంటల్ దాన్ని అయితే నేను ఎలా అర్న్ చేస్తానండి? నేను క్వశ్చన్ రేస్ చేస్తున్నాను ఇప్పుడు. నేను ఒకవేళ మెంటల్ అయితే 50,000 పర్ మంత్ నేను ఎలా అర్న్ చేస్తాను అనుకుని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి మీ హస్బెండ్ మీ అత్తమామలు చెప్పి మళ్ళీ వదిలేయడం ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెళ్లి జరిగిన టైంలో మీరు కట్నం ఎంత ఇచ్చారు? 20 ఇచ్చాం సార్. అది వాళ్ళకి ఇష్టం లేదు యాక్చువల్గా, అది ఇంకా ఎక్స్ట్రా కావాలని కోరుకుంటున్నారు. అది మా అత్త మామకి ముందు నుంచే ఇష్టం లేదు. మా అత్త మామ ఇది ఒప్పుకున్నారు కూడా, మాకు ఈ సంబంధం ఇష్టం లేదు, విజయ్ ఒప్పుకున్నాడు కాబట్టి మేము చేసుకున్నాము అనుకోని. ఎందుకంటే అతనికి దీనికన్నా ముందు చాలా సంబంధాలు, మీకు తెలిసింది ఆడపడుచు ఇంట్లో కూర్చొని ఉన్నదంటే సంబంధాలు ఇవ్వరు అనుకోని. నాకు తెలియదు ఆడపడుచు ఇంట్లో కూర్చొని ఉన్నదని నాకు తెలియదు సార్. ఏమన్నారంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే 2010లో 9th April జ్యోతికి మ్యారేజ్ అయింది విజయ ఆనంద్ తోటి. అప్పట్లో ఆయన వైజాగ్లో ఉండేవారు. అంటే వీళ్ళు న్యాచురల్గా విజయ ఆనంద్ది ఒరిస్సా పర్లాకిమిడి చెందిన వాళ్ళు. అయితే ఇప్పుడు వైజాగ్లో ఉంటున్న ఈ జ్యోతిని వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది ఇప్పుడు 2010లోని. అనంతరం అతను చెన్నైలో కాపురం పెట్టి కొద్ది రోజులకే అమెరికా వెళ్ళారు. అమెరికా తర్వాత లండన్లో ఇప్పుడు ప్రస్తుతం TCS కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అయితే జీతం కూడా ఎక్కువ రావడంతో వీళ్ళకి ధనదాహం కూడా పెరిగిపోయింది. కేవలం ఆ టైంలో ఈ జ్యోతి దగ్గర 20 lakhs rupees కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు అతనికి డబ్బులు ఎక్కువ రావడంతో వాళ్ళ అత్తమాలందరూ కూడా కేవలం ఇది మధ్యతరగతి ఫ్యామిలీ, మాకు ఇంకా ఎక్కువ కట్నం వస్తుంది కనుక నిన్ను ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పి చెప్తూ అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ వీళ్ళు వదిలించుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రస్తుతం జ్యోతి మాటలు అర్థమవుతుంది. అయితే ఇదే విషయం మీద 2.5 ఏళ్లుగా వైజాగ్లో ఏదైతే వదిలేసి వెళ్ళిపోయాడో వాళ్ళ భర్త, అప్పటి నుంచి కూడా జ్యోతి ఇక్కడే ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు మధ్యలో మధ్యవర్తులు తీసుకొని అనేక సార్లు వెళ్ళడం కూడా జరిగిందని చెప్పారు. అమ్మగారు మీరు చెప్పండి, అంటే మీ అమ్మాయి కాపురం కోసం నిలబెట్టడం కోసం మీరు ఒరిస్సా వెళ్ళి అన్నారు, అప్పుడు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? కొట్టడానికి వచ్చిందండి ఆడపడుచు, నీకు ఇంట్లో ఏమి అధికారం లేదని, మీకు డబ్బులు కావాలా ఇప్పుడు ఇది అదే అనేసి అని అంటున్నారండి. మీ
దొంగతనం కూడా అని అంటున్నారండి. వెళ్ళే పెద్ద మనుషులు కూడా మర్యాద ఇవ్వట్లేదండి. నేను కొడుకు మీద ఆధారపడి ఉన్నాను, వాడు ఏడ్చి చేసినా ఒకే నాకు, నేను అడగనని ఇస్తాడండి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న. ఒక లాయర్ అయ్యిండు కూడాను, అడగనని అతను ఇప్పుడు నోటీస్ ఎందుకు పంపించాడండి కోడల మీదను? ఇంకా మీ సంబంధం మాకు అనవసరం లేదా, ఆల్రెడీ మేము చూస్తున్నాం, పిల్లకి మేము చేసుకుంటామని వీళ్ళ అత్తగారు అన్నారండి. నువ్వు పెళ్ళికి ముందే నా కొడుకుని తిప్పుకొని, మేము వైజాగ్లో ఉంటే దాని కొడుకు చెన్నైలో ఉంటే మాకేటి ఇది, మేము సంబంధాలు చూసి చేసింది, ఇది లవ్వు ఏం కాదు, కొడుకు చేసి నా కొడుకుని చేసేసుకున్నారు అనేసి అని అంటుందండి ఆవిడ. అంటే ఇప్పుడు ఈ జరిగిన విషయం మీద ఏదైతే అంటే మీ అల్లుడు అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన దాని మీద పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీరు? ఇచ్చామండి. ఏమన్నారు చెప్పండి, ఎప్పుడు ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ మీరు? నాకు డేట్లు గుర్తులేవండి. మీరు చెప్పండి, అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, సరే మీరు చెప్పండి ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? ఆల్మోస్ట్ 5 months అవుతుందండి. 5 months. ఆల్మోస్ట్ 5 months అవుతుంది. దాని మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వరకు వచ్చింది. ఎందుకు 4 months కంటిన్యూగా నేను తిరిగాను, ఎఫ్ఐఆర్ ఫైల్ వరకు వచ్చింది. దాని తర్వాత మరి జరగలేదండి, మరి ఏం జరగలేదు దాని తర్వాత. అంటే ఇప్పుడు మీ అత్త మామూలు మీరు నోటీస్ చేసినట్టు ఇప్పుడు అబ్బాయి మనవాడు కూడా మా మనవాడు కాదు, అసలు మా అబ్బాయికి పుట్టినాడో కాదని రుజువు చేసుకోవాలంటారు. దీనిపై మీరు రియాక్షన్ ఎలా ఉంది? నెక్స్ట్ మీరు ఏ విధంగా వెళ్దాం? ఇమీడియట్ గా DNA టెస్ట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న భవిష్యత్, అది చిన్న పిల్లడి భవిష్యత్, అది ఆ చిన్న పిల్లడి భవిష్యత్తుని వాళ్ళు ఆడుకోవడానికి ట్రై చేస్తున్నారు. నేను ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకోవడం లేదు. సో నేను తప్పు చేయలేదని నాకు తెలుసు అండి, దేవుడికి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు నేను తప్పు చేయలేదని. ఈ ఏరియాలో మీరు ఎవరికైనా అడగండి, ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తారు. నేను అలాంటి దానికి కాదు అనుకొని చెప్పేసి. ఈ 2 years లో ఎప్పుడైనా మీ హస్బెండ్తో మాట్లాడే ప్రయత్నం మీరు చేశారా? నేను చాలాసార్లు చేశానండి ప్రయత్నం, ఫేస్బుక్లో చేశాను మెయిన్లీ. ఎందుకంటే ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర లేదు, నేను ఎలా చేస్తానండి ప్రయత్నము. ఫేస్బుక్లో నేను ట్రై చేశాను అతనితో కాంటాక్ట్ చేయడానికి. ఫోన్ నెంబర్ అడిగాను, ఇవ్వలేదు. ఎక్కడున్నావని అడిగాను, ఇవ్వలేదు. నాకు బాబు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పాను కూడా నేను, అది కూడా లేదు. స్కైపీలో వచ్చి మాట్లాడు బాబుతోని, బాబు అడుగుతున్నాడు డాడీ ఎక్కడ ఉన్నాడు అనుకున్నంత, అది కూడా నాకు లేదు, ఏమీ లేదు సార్ నాకు. అండ్ యూఎస్లో ఉన్నప్పుడు అతను అబ్బాయిలకి తెచ్చి ఇంటిలో ఉన్న క్లబ్ చేసి వదిలేశారు. మొత్తం అంతా క్లబ్ ఎలా ఉంటుంది అలా చేసి వదిలేశారు. నేను రోజంతా వాళ్ళ కింద చేసుకొని ఉన్నప్పటికీ నాకు వాల్యూ లేకుండా పోయింది సార్. క్లబ్ అంటే ఎవరైనా మగాళ్ళ ఇంటికి తీసుకొచ్చేవారు? మగాళ్ళకి తెచ్చేవాడు ఇంటికి, 10 మంది మగాళ్ళకి తెచ్చి వాళ్ళకి చికెన్ అండ్ ఏమంటారు డ్రింక్స్ తాగడానికి అవన్నీ ఇచ్చేవాడు. అది ఇంట్లోనే మొత్తం అంతా చేసేవాడు. నాకు రూమ్లో లాక్ చేసేసి నాకు అనేవాడు, నువ్వు ఇంటికి బయటికి రావద్దు రూమ్ నుంచి అనుకోని. అంత భయం ఉన్నాడు. ఎందుకంటే అబ్బాయిలకి తేడము, ఇతను తాగేసి ఫుల్ మొత్తంలో తాగేసి ఎక్కడో పడిపోతే, జరగకపోయింది ఏదైనా జరుగుంటే ఎవరికి అంది నింద వస్తుంది? నా మీదకే వస్తుంది కదా నింద. నా జీవితం సర్వనాశనం అయిపోయి ఉన్నావు. నేను ఆ మాట అతనికి చెప్పి చూశాను, వద్దు ఇంకొకసారి తేవద్దు అనుకొని చెప్పాను, మెల్లగా చెప్పి చూశాను. నేను వాళ్ళ సిస్టర్కి కూడా చెప్పాను, అందరికీ చెప్పాను ఈ మ్యాటర్. అతను తెస్తున్నారు అబ్బాయిలకి అనుకొని, ఏదైనా జరగకపోతే జరిగితే నా ఫ్యూచర్ మా బాబు ఫ్యూచర్ పోతుంది అనుకొని చెప్పాను. ఇప్పుడు వేరే పెళ్లి ఏమైనా చేద్దాం ప్రయత్నంలో ఉన్నారు ఆల్రెడీ? మరి ఉన్నారనుకొని తెలిసిందండి నాకైతే. ఎందుకంటే డైవోర్స్ నోటీస్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ అదే మరి. అంటే డైవర్స్ తీసుకున్న తర్వాత డెఫినెట్లీ వాళ్ళు సెకండ్ మ్యారేజ్కి చూస్తారు. ఎందుకంటే ఆడబడుచుకి అదే జరిగింది. ఆడబడుచు 15 years నుంచి ఇక్కడే ఉంది. ఆడబడుచు ఫస్ట్ మ్యారేజ్ హస్బెండ్ చనిపోయాడు, సెకండ్ మ్యారేజ్ చేశారు. సెకండ్ హస్బెండ్ ఇంటి దగ్గరికి తెచ్చి వదిలేశారంట తనకి. అది మా హస్బెండ్ నోట్ అంటే అతనే చెప్పారు నాకు, సామాన్లతో పాటు కట్నంతో పాటు తెచ్చి తినికి వదిలేశారు అనుకొని చెప్పారు నాకు. అండ్ దట్టు ఈ వెంటనే ఈ 15 years నుంచి ఉంటుంది. తనకి చిన్న పాప ఉంది, ఆ పాప బెంగళూరులో చదువుతుందండి. వాళ్ళు మా హస్బెండ్ ఇంకా బావగారు చదివిస్తున్నారు. అలాంటప్పుడు ఈ పసిపిల్లడు ఏం చేస్తాడండి, మరి ఈ పిల్లడికి చదివించాలి కదా మరి.